తిరుపతి లడ్డూలో జంతు కొవ్వుపై ఎవరు చెప్పే వాదనలో వాస్తవం ఉందని నమ్ముతున్నారు. 66,000 మంది పాల్గొన్నారు. జంతు కొవ్వు లేదన్న వైసీపీ వాదనతో ఏకీభవిస్తున్నామని 40% మంది అంటున్నారు. జంతు కొవ్వు ఉంది అన్న కూటమి వాదనతో ఏకీభవిస్తున్న వాళ్ళు 48%. వీళ్ళిద్దరిదే రాజకీయం, లడ్డు పవిత్రం అంటున్న వాళ్ళు కేవలం 7%. అంటే ఒక 3% కూటమి వైపే ఈ జనం కూడా ఉన్నారు. తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళు కూడా 40% ఉన్నారు. అంటే దాదాపుగా అటు ఇటుగా దగ్గరలో ఉన్నారు. ఒకరికి ఒకరు దగ్గరలో ఉన్నారు. లేదన్న వాళ్ళు 40% ఉంటే ఉందన్న వాళ్ళు 48% ఉన్నారు. సో మరి వాస్తవం ఏంది అనేది రేపు తిరుపతి లడ్డుకు సంబంధించి ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఒక కమిటీ వేస్తున్నారు కదా, ఆ కమిటీలో ఏం చేస్తారంటే ఉన్నది అని నమ్మించే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తారు. మరి లేదు అని మళ్ళీ ఎవరు తేల్చాలి, సుప్రీంకోర్టు దగ్గరికి ఏమైనా వెళ్తారా ఏంది అనేది వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. సో తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఉంది అంటున్న వాళ్ళు 48% ఉన్నారు. సో మెజారిటీ నమ్ముతున్నది ఏంటి అంటే జంతు కొవ్వు కలిసింది అనేది.